కాదు ఎప్పుడైనా బాబు నెగిటివే. విజయమ్మ క్యారెక్టరు, భారతి క్యారెక్టర్ అంతా చాలా బాగుందండి. మమ్ముట్టి మధ్యలోనే అయిపోతుందండి, సెకండ్ హాఫ్లోనే అయిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. జీవా క్యారెక్టర్ కానీ ఎవరైనా కానీ బాగుంటుంది. అంతా బాగానే చేశాడు. డైలాగ్స్ బాగా చెప్పారు, అన్నీ బాగా కలిసి వచ్చాయి సినిమాకు కూడా. స్టోరీ పరంగా రియాలిటీనే తక్కువ చూపించేశారు. వాళ్ళకి నెగిటివ్ సైడ్ ఏమైనా పడుతుందేమో కానీ ఇంకా రియాలిటీ ఎక్కువ చూపించింటే చంద్రబాబు నాయుడుకు చాలా మైనస్ అయ్యేది. ఎందుకో తగ్గించి చూపించారు, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కదా, అందుకు తగ్గించి చూపించారు. అయినా జగన్ అనేది ఉచిత స్కీములు తీసేయాలండి. ఫస్ట్ హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్కే ఇవ్వాలా. ఊరికే జగన్ డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటున్నాడు అందరికీ. అవన్నీ తీసేసి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే జగన్ని కొట్టే మొగోడు ఎవరు లేరండి. ఎన్ని పార్టీలు కలిపినా కానీ జగన్ కొట్టే మొగోడే రాడు. 2024లో ఖచ్చితంగా ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, కానీ మెజార్టీ తగ్గిపోతుంది, సీట్లు తక్కువ వస్తాయి. ఏదండి 4 ఇస్తామండి 5కి ఈజీగా. చాలా బాగుంది, నీట్గా ఉంది. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులాగానే నిజంగా బాగా చేశారు, నీట్గా. చూసాను, యాత్ర మూవీ చూసి వచ్చాను. సినిమా యావరేజ్గా అనిపించింది అన్న, యావరేజ్గా అనిపించింది. వైఎస్ఆర్ గారికి బర్త్డే గిఫ్ట్గా అనిపించింది సినిమా. యాత్ర 1 చూశాను. అంటే జగన్ ఎలివేషన్ గురించే ఉందన్న. ఇప్పుడు 2009 రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పటి నుంచి చనిపోవటం, తర్వాత పాదయాత్ర చేయటం, 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు చూపించారు. మొత్తం జగన్ని ఒక ఎలివేషన్గానే చూపించారు సినిమాని. సిస్టర్ క్యారెక్టర్ అయితే జీరో అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిలా గారు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. అది ఇన్ని వేల కిలోమీటర్లు, 3000 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దాని గురించి జీరో, దాని గురించి అసలు ఏమీ టాపిక్కే లేదు, చూపించలేదు. ఎస్, కంప్లీట్లీ ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది చెప్పేది ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడానికే చూపించారు. ఇంకోటి, ఇతర పార్టీల మీద పెద్ద ట్రోల్స్ లేవండి, కాబట్టి అది కొంతమందికి అది నచ్చింది, కొంతమందికి నచ్చదు. ఆ సినిమా తీసేవాడిని ఆపేశారు రాంగోపాల్ని. ఇది ఓన్లీ పాజిటివ్గానే చూపించారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎలివేషన్ ఇప్పుడు సుబ్బలేఖ సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డిని బాగా ఎలివేట్ చేస్తాడు. అతను కడపోడు అని. మనం వాడిని ఎక్కడ వదిలిపెట్టినా కానీ అది పిల్లిని అడవిలో వదిలిపెట్టిన పిల్లి అయింది, పులిని బోన్లో పెట్టిన పులి అయింది. ఈ టైప్ ఆఫ్ కడప సంబంధించింది. కడప రెడ్డి పౌరుషానికి తగ్గడని సుబ్బలేఖ సుధాకర్ గారు హైకమాండ్కి చెప్తున్న ఎలివేషన్ అనేది హైలైట్గా అనిపించింది. కాంగ్రెస్ని ఎట్లా చేశారంటే, ఇప్పుడు 2014-13లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు తెలంగాణ ఇచ్చి అక్కడ జీరో అయిపోయారు. అది ప్రధాన కారణం వాళ్ళు ఓడిపోవటానికి. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, జగన్మోహన్ రెడ్డిని చూసి తట్టుకోలేకపోయిందని, అందుకొని ఓడిపోయిందని ఇలా ఎలివేట్ చేసుకున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే చరిత్రను కొంచెం పక్కన పెట్టారు, వాళ్ళ తగ్గట్టుగా మార్చుకున్నారు ఆ చరిత్రని. చంద్రబాబు నాయుడు రూపం కూడా, క్యారెక్టర్ చూపించడం కూడా, రూపం కూడా వేరుగా చూపించారు. చంద్రబాబు నాయుడు చూడడానికి ఫేషియల్స్ కానీ వేరుగా చూపించారు.